స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే నా వరకు ఇట్స్ జస్ట్ ఏ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అండి. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్న ఫీలింగ్తో పాటు ఈ మూవీ స్టోరీ లైన్ వాజ్ ఫైన్, బట్ ఈ మూవీలో ఒక ప్రాపర్ విలన్ క్యారెక్టర్ మిస్ అయిందన్న ఫీలింగ్ కలిగింది. అయితే ఈ మూవీలో కొన్ని నోన్ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేశారు, లైక్ హల్క్ అండ్ పనిషర్. దట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ మీ. నరేషన్ వాజ్ ఫైన్. ఫస్ట్ హాఫ్ నరేషన్ సూపర్గా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ డౌన్ అయిందన్న ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్లో ఉండే ఎమోషనల్ సీన్స్ నాకైతే హిట్ ఆర్ మిస్లా అనిపించాయి. మేబీ అందుకే నేను ఫ్యూ ప్లేసెస్లో కాస్త లెంత్ అయితే ఫీల్ అయ్యా. మూవీ సూపర్గా స్టార్ట్ అయ్యి డీసెంట్గా ప్రోగ్రెస్ అయ్యి సోగా ఎండ్ అయిపోయిందని నాకు అనిపించింది. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. హల్క్తో ఉండే యాక్షన్ సీన్ అండ్ క్లైమాక్స్లో ఉండే యాక్షన్ సీన్ని చాలా బాగా డిస్ప్లే చేశారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇలా మనం ఆ యాక్షన్ సీన్ని ఎంజాయ్ చేసేలోపే ఆ యాక్షన్ సీన్ ఎండ్ అయిపోతుంది. సో నాకు ఆ యాక్షన్ సీన్స్ నచ్చాయి, బట్ నాట్ ఎనఫ్ అనిపించింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్. మెయిన్లీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని గ్రౌండెడ్గా ఉంచడానికి ట్రై చేశారు, దాట్స్ గుడ్. బట్ ఆ క్యారెక్టర్లో వస్తున్న చేంజెస్ గురించి అండ్ ఇంపాక్ట్స్ గురించి ఇంకా బెటర్ ఎలాబరేషన్ ఉంటే బాగుండేది అనిపించింది. విజువల్స్ ఆర్ వెరీ గుడ్. మూవీ స్టార్టింగ్లో కొన్ని స్పైడర్ మ్యాన్ ఫ్రేమ్స్ సూపర్గా అనిపించాయి. మ్యూజిక్ వాజ్ గుడ్. సో దాట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఇట్స్ జస్ట్ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.